పవర్ పాయింట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ చూడండి ఇన్సెట్లోకి వెళ్ళిపోయి షేప్స్లో ఇక్కడ క్లిక్ చేసి ఈ రౌండెడ్ కార్నర్ది జస్ట్ మీరు ఇలా చేసుకొని ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఎలా ఉంది చూడండి, ట్రాన్స్పరెంట్గా ఉంది, వైట్ బార్డర్ ఉంది ఓకే. సో అప్పుడు ఏం చేయాలి, షేప్ ఫిల్ నో అని పెట్టాలి ఓకే. షేప్ అవుట్లైన్ వైట్ పెట్టేసేయాలి. ఇప్పుడు ఏం కనబడట్లేదు. సో మరి కనబడాలంటే మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ డిజైన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్లో దీనికి వేరే ఏదైనా సాలిడ్ కలర్ లాంటిది ఏదైనా ఇచ్చుకోండి ఇలా ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇది మీరు డిజైన్ చేసింది. చెప్పండి చెప్పండి సార్. ఇవన్నీ ఓవెల్ ఇవన్నీ మనం ఫ్యూజన్ లో మీరు వాడింది పెయింటే కదండి? అవునండి అవునండి. పెయింట్లో ఇవి రావంటారా? చాలా వస్తాయి. అది మనం అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికైతే ఈజీగా మనకు వచ్చినప్పుడు జస్ట్ ఒకసారి బ్రీఫ్ చేయండి సార్. తప్పకుండా. నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. స్ట్రైట్ లైన్స్ ఎలా డ్రా చేయాలా, కర్వ్ లైన్ ఎలా డ్రా చేయాలా, స్క్వేర్స్ ఎలా డ్రా చేస్తారు ఒకసారి మళ్ళీ ఓకే చెప్తాను. సో ఇందులో ఏంటంటే మనకి ఈజీగా అయిపోతుంది వర్క్. అందులో యానిమేషన్ వరకు అందులో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లాంటివి ఏమైనా క్యాన్వాలో కానీ మీరు పవర్ పాయింట్లో చేసుకున్నారనుకోండి, థిక్నెస్ కావాలంటే కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే అది వచ్చేసి వీడియో ఎడిటింగ్, మోషన్ గ్రాఫిక్స్, మిగతావన్నీ కూడా మీరు ఇక్కడ చేసుకొని అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా సేవ్ యాజ్ పిక్చర్ అని మీరు ఏదైతే ఫోల్డర్లో అన్ని ఫొటోస్ ఇమేజెస్ అన్ని పెట్టుకుంటున్నారో అదే ఫోల్డర్లో ఇది సేవ్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్కి డావిన్సీ ఇక్కడ డి డ్రైవ్లో అవునండి డావిన్సీ రిజాల్వ్ క్లాసెస్ అని పెట్టుకుని ఇక్కడ ఏదైతే నేను ఒక రౌండెడ్ ఒకసారి మీరు ఇలా కొన్ని పెట్టుకున్నారనుకోండి, రౌండెడ్ కార్నర్ షేప్ అని పెట్టుకున్నారు అనుకోండి, అది రెగ్యులర్గా మీరు దేనికైనా వాడుకోవచ్చు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి మీరు ఏదైతే డిజైన్ చేస్తున్నారో, సో నేను ప్రస్తుతానికి అయితే ఒక బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఒకటి తీసుకుంటాను. రైట్ క్లిక్ చేసేసి ఇంపోర్ట్ మీడియా అంటున్నాను, ఇంపోర్ట్ మీడియాని. సో ఇందులో ఇది తీసుకుంటాను, ఓపెన్ అంటున్నాను. అన్న తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. సో మీరు ఏదైతే డిజైన్ చేస్తున్నారో ఓకే. సో దాని మీదకి మీకు ఏదైనా షేప్స్ కావాలి అంటే సింపుల్గా పవర్ పాయింట్లో డ్రా చేసుకోండి. దాన్ని రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ పిఎన్జీగా చేసుకొని దాన్ని మీరు ఇక్కడికి తెచ్చుకొని ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఓపెన్ అంటున్నాను. ఓపెన్ అంటే మనకి ఇక్కడ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే రీయూజబుల్ ఐటమ్స్. మీరు ఒకసారి క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీకు రెగ్యులర్గా యూజ్ అవుతాయి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని సైజ్ అని తగ్గించుకొని, సో అందులో మీరు టెక్స్ట్ పెట్టుకోవడం అంతా కూడా చేసుకోవచ్చు. ఈజీగా దీన్ని మూవ్ చేసుకోవాలంటే ఏంటంటే దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా మూవ్ అవుతుంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఓకే. సో తర్వాత దీన్ని యానిమేట్ చేయడం అంతా కూడా నార్మలే. ఇక్కడ నుంచి యానిమేట్ అని చేసుకోవచ్చు. అంతే అండి, అది దాని యొక్క ప్రత్యేకత, పవర్ పాయింట్ యొక్క ప్రత్యేకత ఓకే. సో ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ పవర్ పాయింట్ మీరు అది సేవ్ చేసుకోండి అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మీరు యానిమేషన్ అంతా కూడా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. లైన్ వైట్ కలర్ లో ఉంది, కానీ ఇక్కడ మనం వీడియోలో ఈ వైట్ కలర్ మార్చలేము అనుకుంటా కదండి, అది వైట్ ఉంటుంది. వైట్ కావాలంటే మార్చుకోవచ్చు. చూడండి, అంతకుముందు ఒక టెక్నిక్ చెప్పాను కదా, ఈ కలర్ పేజీలోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి ఇది ఉంది, ఈ కార్నర్ ర్యాపర్ ఉంది. ఈ కార్నర్ ర్యాపర్ లో మీరు ఇట్లా తీసుకెళ్లారనుకోండి, ఎల్లో కావాలంటే ఎల్లో, ఇటువైపు అయితే గ్రీన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి సో నేను మ్యాచింగ్ ఎల్లో పెట్టేస్తాను. మళ్ళీ తర్వాత ఎడిట్ పేజ్లోకి వెళ్తాను. అంతే, అయిపోయింది అలా. అయితే ఒకటి ఏంటంటే మనము మెయిన్ ఎడిటింగ్ అంతా కూడా ఎడిట్ పేజ్లో చేస్తుంటాం. మధ్యలో మనకి ఏదైనా మోషన్ గ్రాఫిక్స్ కావాల్సి వస్తే ఫ్యూజన్కి వెళ్తాం. కలర్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే కలర్ పేజ్లోకి వెళ్తాం. ఆడియో ఏమైనా చేంజ్ చేయాలంటే ఎక్స్క్లూజివ్గా ఆడియో పేజ్లోకి వెళ్తాం. అలా వచ్చి మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ ఎడిట్ పేజ్లోకి వచ్చి ఎడిటింగ్ అనేది కంటిన్యూ చేస్తాం. సో అలా ఉంటుంది ఇక్కడ ఓకే. సో అన్నీ కూడా మనకి ఒకటే సాఫ్ట్వేర్లో ఉన్నాయి. ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ అండి. అది మనకి అడోబీ ప్రీమియర్ ప్రో, అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కలిపి మనం చేస్తాం కదా, అంటే అక్కడ విడివిడిగా చేస్తాం కదా, ఆ రెండు కూడా ఇక్కడే చేసుకోవచ్చు. దానికి డబ్బులు నెలకి 4,500 వరకు ప్యాకేజ్ ఉంటుంది, అది కట్టాలి. అవంతా కూడా మనకి ఇక్కడ ఫ్రీగా వస్తుంది.
కాకపోతే కొంచెం లెర్నింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. ఓకే, సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ నేను ఆ వీడియో ప్లే చేస్తాను. సో ట్రాన్సిషన్స్ అప్లై చేయడం ద్వారా మీరు ఇలా మూమెంట్ అనేది తీసుకొని రావచ్చు. సో ఇవి పొజిషన్ యానిమేషన్, ఈ లైన్ డ్రాయింగ్ యానిమేషన్ మీరు నేర్చుకున్నారు. సో ఇదంతా కూడా పొజిషన్ యానిమేషన్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ ఫోటో ముందుకు వస్తుంది, చూసారా? ఫోటో ముందుకు వస్తుంది. సో దాన్ని మీరు పాన్ అండ్ జూమ్ ఎఫెక్ట్ ద్వారా కూడా చేయొచ్చు. అది ఒకసారి నేను మీకు చేసి చూపిస్తాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇంకొక ఫోటో తీసుకొస్తాను. ఇంపోర్ట్ మీడియా అంటున్నాను. ఇంపోర్ట్ మీడియాని ఇక్కడ డౌన్లోడ్స్లో ఆల్రెడీ అంతకుముందు మనం తెచ్చుకున్న ఫొటోస్ ఏవి ఉంటాయి కదా. సో ఒక ఫోటో ఇది పెట్టేస్తాను, ఓపెన్ అంటున్నాను. దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తే ఇక్కడ హాఫ్ పెట్టేస్తాను ఫస్ట్. సో ఇక్కడ హాఫ్ పెట్టేసేది. ఇది ఇక్కడ రాకుంటే మీరు ఏం చేయాలంటే ఇది ఇలా పైకి ఎక్స్పాండ్ చేసుకొని ఇలా చేస్తే వస్తుంది. సేమ్ దానంతా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తుంటే ఓన్లీ హౌస్ వరకు తీసుకోవాలనుకుంటున్నాను. హౌస్ వరకు తీసుకోవాలంటే ఇక్కడ క్రాప్ బాటమ్, ఇది కాదు యాక్చువల్గా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రాప్ బాటమ్. ఓకే, టాప్ కూడా కావాలంటే కొంచెం క్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఒక కార్నర్లో పెట్టేసుకొని ఇలా సైజ్ పెంచుతాం. ఓకే, ఓకే, సో దీనికి ఏమైనా యానిమేషన్ లాంటివి అంటే మీకు స్కేల్ ఇవ్వచ్చుకోవచ్చు. అలా కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది. అదేంటంటే మనకి చెప్తాను, అంతకుముందు పాత క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి డైనమిక్ జూమ్ అని ఒకటి ఉంది. సో డైనమిక్ జూమ్ ఏం చేస్తుందంటే మీరు ఇలా పెట్టినప్పుడు రెడ్ కలర్ ఒకటి ఉంది, గ్రీన్ కలర్ ఒకటి ఉంది. ఓకే, సో మీరు ఇక్కడ ప్లే చేసినట్లయితే ఓకే, సో ఇక్కడ మళ్ళీ డైనమిక్ జూమ్ అనేది మీరు ఎనేబుల్ చేయాలి. ఏది ఇక్కడ డైనమిక్ జూమ్ ఆన్లో పెట్టుకుంటే మనకు రెడ్ కలర్ నుంచి గ్రీన్ కలర్కి యానిమేట్ అవుతూ వస్తుంది, అదొకటి. దాంతో అది మరి వర్క్ కావాలంటే ఈ డైనమిక్ జూమ్ అనేది ఆన్లో పెట్టుకోవాలి. ఆన్లో పెట్టుకొని ఇక్కడ లీనియర్ ఉంది, సరే అది అలా ఉంచండి. ఒకసారి ప్లే చేసి చూస్తాను. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, డైనమిక్గా అది జూమ్